ఎన్నడూ లేనిది ఈ సంవత్సరం ఐసీసీ నిర్వహిస్తున్న టీ20 క్రికెట్ పోటీలు అమెరికాలో నిర్వహిస్తున్నారు. అయితే అమెరికాలో క్రికెట్ ఎందుకో గాని అచ్చి రాలేదని చెప్పాలి. అనుభవ రహత్యం కారణంగా న్యూయార్క్ నాసౌ స్టేడియంలో జరిగిన ఇంటర్నేషనల్ క్రికెట్ పోటీలు అంతగా రక్తి కట్టించలేకపోయాయి. వాటిని చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన క్రీడాభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. వర్షం పడితే అక్కడి పిచ్చులు ఎలా మారిపోతాయో, వాటిని ఎలా సర్దుబాటు చేయాలో అక్కడ వారికి తెలియదు. పూర్తిగా ఇంగ్లాండ్ పైనో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పైనో ఆధారపడాలి. పైగా అమెరికా టీంలో అయితే పూర్తిగా భారతీయులే ఉన్నారు. వీరి మధ్య జరిగిన మ్యాచ్లు చూస్తే ఆధార్ కార్డ్ వర్సెస్ గ్రీన్ కార్డ్ అన్న చందంగా కొనసాగాయి. ఎప్పుడు 150 స్కోరు దాటని ఆ మ్యాచ్లు నిర్లిప్తంగా పేలవంగా సాగాయి. ఓ ఆకాశానంటే సిక్సరు లేదు, ఓ స్టేడియంను ఊపేసే ఫోర్లు పెద్దగా లేకుండా మ్యాచ్లు ముగిశాయి. అసలు ఆ స్టేడియం చూస్తే అమెరికా టేస్ట్ ఏంటో తెలిసిపోయింది. న్యూయార్క్ నగరంలో నిర్మించబడిన ఆ స్టేడియంను నాసౌ స్టేడియం అంటారు. ఈ స్టేడియాన్ని హడావిడిగా 106 రోజుల్లో నిర్మించారు. అంతోటి మ్యాచ్లకు వర్షం కూడా అంతరాయం కలిగించింది. దాంతో పిచ్ రకరకాలుగా మారిపోయింది. ఈ పరిణామాలను మహామహా ప్లేయర్లే తట్టుకోలేకపోయారు. పిచ్ మార్పునకు అర్థం చేసుకోలేక చూస్తుండగానే అవుట్ అయిపోయారు. ఏ దేశం స్కోరు 150 మించలేదంటే నాసౌ స్టేడియం ఎంత నాసిరకంగా నిర్మించారో అర్థం చేసుకోవచ్చు. దీంతో అంతర్జాతీయ క్రికెట్ పెద్దలు స్టేడియం పనికిరాదని తేల్చేశారు. దాంతో చివరి ఆట ముగియడానికి ముందే దాన్ని కూల్చేసేందుకు బుల్డోజర్లు వచ్చేశాయి. కొన్ని రోజుల్లోనే న్యూయార్క్ స్టేడియం నేలమట్టం కానుంది. అవును, ప్రస్తుత టీ20 ప్రపంచ కప్ కోసం న్యూయార్క్ లో కేవలం 106 రోజుల్లో శరవేగంగా నిర్మించిన నాసౌ కౌంట్ క్రికెట్ స్టేడియాన్ని కూల్చివేనున్నారు. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ లో తయారు చేసిన డ్రాప్ అండ్ పిచ్లతో న్యూయార్క్ లో నాసా స్టేడియాన్ని 34,000 సీట్ల సామర్థ్యంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ దీన్ని టెంపరరీ బేసిస్ మీద నిర్మించింది. వెస్టిండీస్ తో కలిసి నిర్వహించనున్న ఈ మెగా ఈవెంట్ కు అమెరికాలోని న్యూయార్క్, ఫ్లోరిడా, డాలస్ వేదికలు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇక్కడ ఇలా ఉంటుందని తెలిసే కేవలం లీగ్ దశనే పోటీలు జరుగుతున్నాయని చెబుతున్నారు నిర్వాహకులు. న్యూయార్క్ లోని నాసా స్టేడియం 8 మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చింది. నాసౌ అంటే స్పేస్ ఏజెన్సీ అనుకున్నారు. నాసా అంటే నాసౌ స్టేడియం. ఇండో అమెరికన్లు అధిక సంఖ్యలో ఉండటంతో ఇక్కడ భారత్, బంగ్లాదేశ్ తో ప్రాక్టీస్ సహా 4 మ్యాచ్ల్ని ఆడించడం జరిగింది. దీనికి మొత్తంగా $250 కోట్ల ఖర్చయిందని అంచనా. అయితే ఇక్కడి భారత్, పాకిస్తాన్ సహా ఆసియా ప్రాంతపు ప్రేక్షకుల కారణంగా ఆ మొత్తం ఎప్పుడో వసూలైపోయింది. ఈ నెల 9న భారత్ పాక్ సమరం ఇక్కడే జరిగింది. ఐసీసీ ఊహించినట్లుగానే భారత్ అభిమానులు కోలాహలంతో స్టేడియం నిండిపోయింది. భారత్ సూపర్ 8 గ్రూప్ లో చేరిపోవడంతో ఇక్కడ మ్యాచ్ల నిర్వహణ పూర్తయిపోయింది. దీంతో స్టేడియం కూల్చివేత పనులు ప్రారంభించారు. కేవలం 6 వారాల్లోనే గతంలో ఆ స్థలం ఎలా ఉందో అలాంటి యథాతథ స్థితికి తీసుకొస్తారు. వేదిక విషయానికి వస్తే ఆగమేఘాల మీద నిర్మించిన ఆ స్టేడియం పిచ్ అత్యంత పేలవంగా ఉండి నిరుత్సాహం కలిగించింది. టీ20లకు ఏమాత్రం కుదరని పిచ్లపై బ్యాట్ డీలా పట్టడంతో మెరుపులు, ధనాధన్లు లేక టీ20 ప్రపంచ కప్ మ్యాచ్లు వెలవెలపోయాయి. క్రికెటర్లు, మాజీలే కాదు విశ్లేషకులు, వ్యాఖ్యాతలు అంతా ఈ పిచ్ పై దుమ్మెత్తిపోశారు. కొసమెరుపు ఏమిటంటే ఈ నెల 1న బంగ్లాదేశ్ తో ప్రాక్టీస్ మ్యాచ్ తో ప్రారంభోత్సవం జరిగిన ఈ స్టేడియానికి కేవలం 14 రోజుల్లోనే కాలం తీరిపోయింది. నిజానికి అమెరికా వేదికపై తొలిసారి నిర్వహించిన టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ అమెరికా వాసులకు కొత్తగా కనిపించింది. ఈ స్టేడియంలోనే అమెరికా ప్లేయర్లు కూడా ఎంట్రీ ఇచ్చారు. అఫ్ కోర్స్ ఆ టీంలో అంతా ప్రవాస భారతీయులే ఉన్నారు. అలాగే బేస్బాల్ ను విపరీతంగా ఆదరించే అమెరికాలో అరకొరగా వచ్చిన అమెరికా క్రీడాభిమానులకు మాత్రం ఇదో ఇంట్రొడక్షన్ అనుభూతిని కలిగించిందనే చెప్పాలి. న్యూయార్క్ నగరంలో ఆ 14 రోజులు మాత్రం అక్కడంతా హడావిడిగా కనిపించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది నాసౌ స్టేడియం. కానీ ఈ హైబ్రిడ్ పిచ్ కారణంగా బ్యాటర్లు తెగ ఇబ్బంది పడ్డారు, తీవ్రంగా గాయపడ్డారు. ఆటగాళ్లు ఐసీసీకి ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఐసీసీ ఆ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. ముందు చెప్పుకున్నట్లుగానే న్యూయార్క్ లో ఆ క్రికెట్ మైదానంలో భారత్ వర్సెస్ అమెరికా మధ్య జరిగిన మ్యాచ్ చివరిదిగా చరిత్రలో మిగిలిపోయింది. ఇతర అగ్రదేశపు ఆటల్లాగా క్రికెట్ కు కూడా ఆదరణ కలిగించాలని ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కోసం అమెరికాను ఆతిథ్య దేశంగా ఎంపిక చేసింది. లీగ్ మ్యాచ్ ను న్యూయార్క్, ఫ్లోరిడా, డాలస్ ప్రాంతాల్లో నిర్వహించింది. ముఖ్యంగా న్యూయార్క్ లో 240 కోట్ల ఖర్చుతో క్రికెట్ మైదానాన్ని నిర్మించింది. 34,000 సీటింగ్ సామర్థ్యంతో కేవలం 3 నెలల్లోనే ఈ మైదానాన్ని రూపొందించింది. ఈ ప్రయత్నాలన్నీ మంచివే, హర్షం వ్యక్తం చేయాల్సినవే. అయితే అక్కడ తమ ప్రారంభాన్ని చూసుకోవాలనుకున్న ఇతర దేశాల క్రికెటర్లు మాత్రం తీవ్ర నిరాశకు లోనయ్యారు. అయితే 2028లో లాస్ ఏంజల్స్ వేదికగా జరిగే ఒలింపిక్స్ లో క్రికెట్ ఆటకు తిరిగి స్థానం దక్కేలా చేసేందుకు ఐసీసీ తెగ ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే ఎన్ని వందల కోట్లైనా ఖర్చు చేసేందుకు ఏ మాత్రం వెనకాడలేదు. చివరకు అమెరికా కలల నగరం న్యూయార్క్ లో లాంగ్ ఐలాండ్ లో ఉన్న ఈసెన్ ఓవర్ పార్క్ లో ఈ పిచ్చి స్టేడియం నిర్మించి మ్యాచ్లు నిర్వహించింది. మైదానంలో ఉన్న
పచ్చికను ఆస్ట్రేలియా నగరం అడిలైడ్ నుంచి తీసుకువచ్చి పరిచింది. 10 రకాల డ్రాప్ ఇన్ పిచ్లతో మైదానాన్ని నింపేశారు. దీంట్లో 4 గ్రౌండ్లు ప్రధానమైనవి కాగా 6 శిక్షణ కోసం వాడారు. స్టేడియం సామర్థ్యం 34,000 మంది ప్రేక్షకులు మాత్రమే. మిగతా మ్యాచ్ల మాట ఎలా ఉన్నా జూన్ 9వ తేదీన జరిగిన భారత్ పాక్ మధ్య జరిగిన మ్యాచ్ కు మాత్రం ఈ స్టేడియం పూర్తిగా నిండిపోయింది. దాదాపు 100 కోట్ల కలెక్షన్ సాధించింది. ఎంత ఖర్చు చేసినా అసలు లక్ష్యం మాత్రం రేపటి 2028లో జరగబోయే ఒలింపిక్స్ మాత్రమేనని ఐసీసీ సర్ది చెప్పుకుంది. అందరికీ తెలిసి అమెరికాకు క్రికెట్ అంటే పడదు అని. అమెరికాలో కేవలం బేస్బాల్, బాస్కెట్బాల్ క్రీడా రంగంలో మాత్రమే ఆధిపత్యం చెలాయిస్తుంటాయి. కానీ అది నిజం కాదు. అమెరికాలో 3 శతాబ్దాల కిందటే క్రికెట్ ప్రధాన ఆటగా ఉండేది. ఇది చాలా మంది క్రికెట్ ప్రేమికులకు తెలియదు. అమెరికాలో బేస్బాల్ ఆటకు ఆదరణ దక్కడానికి పూర్వం ఇక్కడ క్రికెట్టే ప్రధాన గేమ్గా ఉండేదంటే ఆశ్చర్యం వేయకుండా ఉండదు. సాక్షాత్తు అమెరికన్ మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ ఒకప్పుడు క్రికెట్ మ్యాచ్ చూడటానికి మాన్హాటన్ స్టేడియానికి వచ్చేవారట. అలా ఒకప్పుడు అమెరికాను క్రికెట్ ఫీవర్ ఊపేసింది. యుఎస్ఏ, కెనడా తలపడబోతున్నాయి. అయితే నిజానికి 2 జట్ల మధ్య క్రికెట్ పోటీలు క్రీస్తశకం 1844లోనే జరిగాయి. అది న్యూయార్క్ కేంద్రంగానే పోటీ పడ్డాయి. ఆ తర్వాతే 1876లో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ సిటీ కేంద్రంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మొదటి టెస్ట్ మ్యాచ్ జరిగింది. రికార్డుల ప్రకారం ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్. అమెరికా అంటేనే వలసల దేశం. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఏదో దేశం నుంచి వలస వచ్చిన వారే. అలాగే బ్రిటిషర్లు అమెరికాకు పెద్ద సంఖ్యలో వలస రావడంతో క్రికెట్ కూడా అమెరికాలో ప్రవేశించిందని చరిత్ర చెబుతుంది. 1861 నుంచి 1865 వరకు జరిగిన అమెరికా సివిల్ వార్ లేకుంటే క్రికెట్ స్థానంలో బేస్బాల్ వచ్చి ఉండేదే కాదు. సివిల్ వార్ వల్లే క్రికెట్ ఎదగలేకపోయింది. క్రికెట్ కోసం విశాలమైన ప్రదేశం అవసరం. క్రికెట్ పరికరాలు, పెద్ద ఎత్తున స్టేడియం ఏర్పాట్లు అవసరం. అదే బేస్బాల్ కోసం ఇవేమీ అవసరం లేదు. పైగా బేస్బాల్ ఆటలకు ఏర్పాట్లు చేయడం చాలా సులభం. ఓ పొడవాటి చెక్క, ఇంట్లో తయారు చేసిన క్లాత్ బాల్, 4 సాక్స్ ఉంటే చాలు, బేస్బాల్ టోర్నమెంట్ జరిగిపోతుంది. అందుకే అది అమెరికాలో చిరపరిచితంగా మారింది. అదీ కాకుండా అమెరికా ప్రజలు వేగవంతమైన జీవితాన్ని ఇష్టపడతారు. క్రికెట్ లాంటి స్లో మూవ్మెంట్ వారికి రుచించలేదు. అంటే వారి జీవన శైలికి ప్రాచీన క్రికెట్ వేగం ఆకర్షించలేకపోవడంతో క్రికెట్ మూలాన పడిపోయింది. ఇలా మొత్తానికి క్రికెట్ అమెరికా నుంచి దూరమైంది. కానీ కొత్త టీ20 వేగం మాత్రం అమెరికా శైలికి అనుగుణంగా ఉంటుంది. అందుకే ఐసీసీ క్రికెట్ ను పునఃప్రవేశం కల్పించాలని కోరుకుంది. మీకు తెలుసా, ఆనాడు అమెరికాలో క్రికెట్ ఆడిన ప్రదేశం ఇప్పుడు మాన్హాటన్ లోని ఆ ఎత్తైన భవనాల కింద ఉండిపోయింది. ఇప్పుడు ఆ మాన్హాటన్ భవనాలకు పక్కనే క్రికెట్ కోసం తాత్కాలికంగా నాసౌ స్టేడియం నిర్మించబడింది.